హైదరాబాద్ నగరంలో చెరువుల సంరక్షణ, అక్రమ కట్టడాల కూల్చివేతలతో హాట్ టాపిక్గా మారిన హైడ్రాకు ఈసారి న్యాయస్థానంలో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. వెంగళరావు నగరంలోని సర్వే నంబర్ 45 పరిధిలోని భూమిపై గతంలోనే స్టేటస్ కో కొనసాగించాలంటూ హైకోర్టు స్పష్టమైన ఆదేశాలను ఇచ్చింది. అయితే ఈ ఆదేశాలు అమలులో ఉన్నప్పటికీ మార్చి 18న హైడ్రా బృందాలు అక్కడికి చేరుకుని కాంపౌండ్ వాలును కూల్చివేయడమే కాకుండా అది హైడ్రా పరిధిలోని భూమి అంటూ బోర్డును ఏర్పాటు చేశారు. కోర్టు ఆదేశాల ఉల్లంఘనను సవాలు చేస్తూ బాధితుడు మహమ్మద్ షఫాతుల్లా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనికి సంబంధించి గతంలో వేరువేరుగా దాఖలైన పిటిషన్లపై విచారణ జరిపి జస్టిస్ ఎన్వి శ్రవణ్ కుమార్ ఆరోపణలపై పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని హైడ్రాను ఆదేశించారు. అయినప్పటికీ హైడ్రా స్పందించకపోవడంతో గత ఏప్రిల్ 8న చివరిగా మరొకసారి అవకాశం ఇచ్చారు. తదుపరి విచారణ నాటికి కౌంటర్లు వేయలేకపోతే హైడ్రా కమిషనర్ వ్యక్తిగతంగా కోర్టుకు హాజరు కావాల్సి ఉంటుందని కూడా అప్పట్లో హెచ్చరించారు. ఇటీవల ఈ అంశం మళ్ళీ న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి శ్రవణ్ కుమార్ వద్దకు విచారణకు వచ్చింది. ఈసారి కూడా హైడ్రా తరపున సరియైన సమాధానం రాకపోవడంపై న్యాయమూర్తి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. హైడ్రా తరపున న్యాయవాది వాదనలు వినిపిస్తూ తాము ఇప్పటికే కౌంటర్లు దాఖలు చేశామని, అవి ప్రస్తుతం హైకోర్టు రిజిస్ట్రీ పరిశీలనలో ఉన్నాయని కోర్టుకు వివరించారు. దీనిపై న్యాయమూర్తి స్వయంగా పరిశీలించగా హైడ్రా దాఖలు చేసిన కౌంటర్లలో అనేక లోపాలు ఉండటం వల్ల సాంకేతిక కారణాలతో రిజిస్ట్రీ వాటికి ముందే తిరస్కరించబడిందని తేలింది. న్యాయస్థానం ఇచ్చిన గడువులను, హెచ్చరికలను నిర్లక్ష్యం చేయడం సమర్థనీయం కాదని న్యాయమూర్తి అభిప్రాయపడ్డారు. దీంతో ఈ పిటిషన్లపై తుది విచారణను ఈ నెల 15కు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. అదే సమయంలో హైడ్రా కమిషనర్కు 50,000 జరిమానా విధిస్తూ సదరు మొత్తాన్ని సీజే సహాయక నిధికి జమ చేసి ఆ రసీదును సమర్పించిన తరువాతే వారి కౌంటర్లను అధికారికంగా స్వీకరించాలని రిజిస్ట్రీకి కఠిన ఆదేశాలు జారీ చేశారు.